రేవంత్ సర్కార్ చేసిన మితిమీరిన అప్పులు రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టబోతున్నాయి, తీవ్ర ప్రమాదంలో ముంచబోతున్నాయి. దీనికి సంబంధించి మనకు పూర్తి సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సూరజ్, ఒకవైపు చేసిన అప్పులకు ఎక్కడా కూడా వాటిని ఎక్కడ ఖర్చు పెట్టిండు అంటే ఎక్కడా లెక్క కనిపించని పరిస్థితి. ఏ పథకాలైనా అమలు చేసిండ్రా, ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టిండ్రా, లేకపోతే రాష్ట్రాని కోసం ఏమైనా ఆస్తులు సమీకరించిండ్రా అంటే ఎక్కడ కూడా సమాధానం లేని సిచ్యువేషన్. పైగా ఇప్పటి వరకు సంవత్సరంన్నరలోనే 15 నెలల కాలంలోనే చూసుకుంటే దాదాపు నెలకు రాష్ట్ర ప్రజల మీద ఒక 10,000 పైగా 10,000 కోట్లకు పైగా భారం మోపిన పరిస్థితి కనిపిస్తుంది. ముందు ముందు ఏం జరగబోతుందని భావించాలి. నిజంగా గతంలో మాత్రం వాళ్ళు అధికారంలోకి రాకముందు ఏ విధంగా తప్పుడు ప్రచారాలు చేసిండ్రు, ఈవెన్ ఇప్పుడు కూడా ఎటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, మరి చేసిన అప్పులన్నీ ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడికి పోయినాయి అంటే సమాధానం ఏంటి? స్వేచ్ఛ, ఒక్క మాటలో చెప్పాలంటే అప్పు చేసి పప్పు కూడు అంటారు. కానీ కాంగ్రెస్ పాలకులు అప్పు చేస్తున్నారు కానీ ప్రజలకు కనీసం పప్పు కూడా పెట్టడం లేదు. ఈ పప్పు అంతా ఎక్కడ వెళ్తుంది, పప్పు కూడా అంతా ఎక్కడికి వెళ్తుంది అంటే ఢిల్లీకి వెళ్తుంది అనేది పెద్ద అభియోగం. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 460 రోజులు గడుస్తుంది. సగటున రోజుకు 333 కోట్ల చొప్పున ఇప్పటి వరకు 1,53,000 కోట్ల రూపాయల అప్పు చేసినట్టుగా అధికారిక గణాంకాలను బట్టి తెలుస్తుంది. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయాయి అంటే మాత్రం ఇప్పటివరకు ఒక సమాధానం లేదనే చెప్పాల్సి ఉంటుంది. నిజంగా చెప్పాలంటే అసలు పాలకులు ఈ అప్పులు తెచ్చి ఏం చేస్తున్నారు? ఒక జనరల్గానైతే ప్రభుత్వాలు అప్పులు చేస్తే కనుక దాంట్లో మెజారిటీ అంటే సింహభాగాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద టర్న్ చేసి వాటిని మౌలిక సదుపాయాల కల్పన కోసం వాడుతుంటారు. గత ప్రభుత్వం చూసుకుంటే కనుక ఇదే పని చేసింది. బహుళార్థ సాధక ప్రాజెక్టుగా పేరు పొందిన కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, లేదా అనేక నీటిపారుదల ప్రాజెక్టు కావచ్చు, లేదా రెవెన్యూ డిస్ట్రిక్ట్స్గా విభజించిన తర్వాత కొత్త కలెక్టరేట్ల నిర్మాణం కావచ్చు, ఇలా అనేక రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన పైన గత ప్రభుత్వం ఈ చేసిన అప్పులను వెచ్చించిన పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా లేవు. అంటే గత పాలకులు ఒకవేళ అప్పులు చేసి ఉంటే కనుక వాటిని నిర్మాణాత్మక అభివృద్ధి వైపు మాత్రమే ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. మరి గతంలో చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపరీతమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేస్తుందని చెప్పేసి ఎప్పటికప్పుడు నీతులు చెప్పిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలో అదే పనిచేస్తున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రోజుకు 333 కోట్ల చొప్పున దాదాపుగా 1,53,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం అప్పులు చేసినట్టుగా ఆర్థిక గణాంకాలు వెల్లడిస్తున్న పరిస్థితి తెలిసిందే. దీన్ని చూసి ఆర్థిక విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇప్పటి వరకు ఒక్క పెండింగ్ ప్రాజెక్టు పనులు ముందుకు వెళ్ళిన దాఖలాలు లేవు. సంక్షేమ కార్యక్రమాలు ముందుకు వెళ్ళట్లేదు. కనీసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన 6 గ్యారెంట్ల పథకాలకు కూడా దిక్కులేదు. పూర్తి స్థాయిలో ఏ ఒక్క పథకం కూడా అందుబాటులోకి ప్రజలకు రాని పరిస్థితి కూడా వాళ్ళు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా తీసుకుంటే కనుక పంట రుణమాఫీ ఏదైతే అమలు చేశారో అది పూర్తిగా రైతులకు అందనే లేదు. 40% మంది రైతులకు కూడా అందలేదు. కానీ మేము పూర్తిగా పంట రుణమాఫీ చేసేసామని చెప్పేసి కాంగ్రెస్ పాలకులు జబ్బలు చరుచుకున్న వైనాన్ని వాళ్ళు ఎత్తి చూపుతున్నారు. ఇక రైతు భరోసా తాజాగా మొన్న మధ్యనే వేయడం ప్రారంభించారు. జనవరి 26 సందర్భంగా 4 ప్రతిష్టాత్మక స్కీముల్లో రైతు భరోసాను కూడా అమలు చేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన విషయం తెలిస్తే రైతు భరోసాకు సంబంధించి ఇప్పటివరకు 3 ఎకరాలు దాటి ఇంకా పేమెంట్లు రైతుల ఖాతాలో జమైన దాఖలాలు కూడా అందట్లేదు. ఇంకా బ్యాంకులో కనుక క్రాస్ చెక్ చేస్తే లేదా ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో కనుక క్రాస్ చెక్ చేస్తే రైతు భరోసా 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల వాళ్ళకు కూడా అనేక మందికి రాలేదు. ప్రధానంగా 2 సర్వే నెంబర్లో ఒకే యజమాని కనుక భూమి ఉంటే ఆ భూమికి రైతు భరోసా అందలేదని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా అధికార వర్గాల నుంచే తెలుస్తున్నాయి. ఇట్లా రైతు భరోసా కూడా పెద్దగా అందుతున్న పరిస్థితులు లేవు. ఇక ఆసరా పెన్షన్ అయితే అటకెక్కిన విషయం తెలిసిందే. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు అయితే పూర్తి స్థాయిలో అడగంటుకుపోయిన విషయం తెలిసిందే. అంటే ఈ ఆడవాళ్ళకు సంబంధించి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలను గత పాలకులు తెరపైకి తెచ్చిన పరిస్థితి కూడా మనం చూసినాం. అవన్నీ కూడా అటకెక్కాయి. అంటే మరి సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. రాష్ట్రంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు 1,53,000 కోట్ల రూపాయలు ఏం చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం అనే ఒక ప్రశ్న సామాన్య జనంలో సైతం తలెత్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఏంటంటే అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ ఏలుబడి మొదలైన తర్వాత దేశవ్యాప్తంగా ఎక్కడైతే ఎన్నికలు జరిగాయో అక్కడికంతా కూడా నిధులు తెలంగాణ రాష్ట్రం నుంచి సమకూరాయని చెప్పేసి కూడా ఒక పెద్ద ఆరోపణ ఉన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలు 1, 2, 3 మాత్రమే ఉన్నాయి. ఈ 1, 2, 3 రాష్ట్రాల్లో కూడా తెలంగాణ మాత్రమే బలమైంది. కర్ణాటక లాంటి చోట్ల కొంత ఆదాయ వనరులు ఉన్నప్పటికీ కూడా పూర్తిగా అక్కడ నిధులనేంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో తెలంగాణ సమృద్ధిగా కనిపించిన నేపథ్యంలో ఇక్కడ ఆర్థిక వనరులను కూడా దోచుకుపోయి అక్కడ ఎలక్షన్లకు ఖర్చు పెట్టిన పరిస్థితి. ఇక ఢిల్లీ పెద్దల లేదా ఢిల్లీ అధిష్టానంలోని పెద్దల
జేబులు నింపడానికి కూడా రేవంత్ రెడ్డి ఇదోదకంగా ఇక్కడ నుంచి డబ్బులు తరలించారు. తన అధికారాన్ని కాపాడుకోవడానికి, తన ముఖ్యమంత్రిగిరిని కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు ఢిల్లీ పెద్దలను మేనేజ్ చేయడంలో కూడా ఇక్కడ ఆర్థిక వనరులు ఉపయోగపడ్డాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణ వినిపిస్తుంది. ఇక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేవుడరుగు, కనీసం ఉద్యోగులకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించలేని దుస్థితిలో పరిస్థితులు ఉన్నాయి. అలాగే అనేక మంది చిన్న చిత్క కాంట్రాక్టర్లు, 1 కోటి నుంచి 5 కోట్లలో పనులు చేసిన కాంట్రాక్టర్లు వాళ్ళ చెల్లింపులు లేక గడిచిన ఏడాది కాలంగా పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా మొన్న మధ్యనే ఆర్థిక మంత్రిత్వ శాఖ పైన వాళ్ళు దాడి కూడా చేసిన పరిస్థితి, అక్కడ నిరసన కూడా తెలిపిన పరిస్థితి. తమ చెల్లింపులు వెంటనే చేయకపోతే ఆత్మహత్య తప్ప వాళ్ళకు దిక్కులేదనే ఒక ఆరోపణ కూడా వాళ్ళు ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇట్లా రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. అటు మహిళలు కావచ్చు, ఇటు రైతులు కావచ్చు, విద్యార్థులకు నోటిఫికేషన్ లేవు, ఉపాధ్యాయులకు వాళ్ళకు దక్కాల్సిన న్యాయమైన వాటా వాళ్ళకు దక్కట్లేదు, లేదా ఉద్యోగులకు వాళ్ళకు దక్కాల్సిన న్యాయమైన నిధులు కానీ వాళ్ళ పేమెంట్స్ కానీ వాళ్ళకి తిరిగి చెల్లింపులు జరగట్లేదు. రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ కావచ్చు, పీఎఫ్ కావచ్చు, ఇతరత్ర వాళ్ళకి రావాల్సిన అన్ని కూడా పూర్తిగా పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఆరోపణ వినిపిస్తున్న పరిస్థితిలో మరి ఇన్ని అప్పులు చేసి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టిండు, దేనికోసం కేటాయించు అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం కనీసం లెక్కలు ఎక్కడ నామమాత్రంగానే చెప్పడానికి సిద్ధంగా లేనట్టుగానే కనిపిస్తుంది. ఖచ్చితంగా, ఎందుకంటే దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ అక్కడికి తెలంగాణ నిధులు తరలాయని చెప్పేసి ఒక రాజకీయ ఆరోపణ ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఈ వివరాలను వెల్లడించడానికి సహజంగానే విముఖత వ్యక్తం చేస్తారనే విషయం మనకు తెలిసిందే. కాకపోతే ప్రజలకు ఏవైతే గ్యారంటీల రూపంలో, హామీల రూపంలో ఏవైతే వాళ్ళని నమ్మబలికారో, ఓట్లు వేయించుకున్నారో, తర్వాత అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పూర్తిగా విస్మరించడం అనేది పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తుంది. ఇవాళ క్షేత్రస్థాయికి వెళ్ళి చూస్తే కనుక ప్రజల్లో ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తికరంగా లేని పరిస్థితి. ఈ రైతుల గోసనైతే అరిగోసలాగా ఉంది. అన్నదాత కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతు ఏడ్చిన రాజ్యంగా తెలంగాణ ఇవాళ చరిత్రకెక్కింది. గత పాలన చూసుకుంటే కనుక దేశానికి ఆదర్శంగా నిలిచింది. రైతు బంధు అనే పథకం ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. అసలు పంట పెట్టుబడి సాయం అన్న కాన్సెప్ట్ ఒక వినూత్నమైన కాన్సెప్టు. రైతులకు భరోసాగా నిలవడంలో తెలంగాణ గొప్పగా నిలిచింది, ప్రప్రథమంగా నిలిచింది, దేశంలోనే ఒక అగ్రస్థానంలో నిలిచిందనే దానికి రైతు బంధు పథకమే తార్కాణంగా చెప్పాల్సి ఉంటుంది. రైతులకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలను కూడా గత పాలకులు కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన విషయం కూడా తెలిసిందే. ఉచిత విద్యుత్తు సరఫరా కావచ్చు, లేదా నీటి తీరువాను ఎత్తేయడం, ప్రధానంగా ఆయకట్టు నీటిపారుదల ప్రాజెక్టులో ఆయకట్టు ప్రాంతాల్లో ఉన్న పొలాల్లో నీటి తీరువా కట్టడం ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఒక ఆనవాయితీ ఉండేది. ఆ నీటి తీరువా ఎత్తేయడము, ఉచిత కరెంట్ సప్లై చేయడము, తద్వారా ఈ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అనేది భారీ స్థాయిలో పెరిగిపోయింది. అది పెద్ద ఎత్తున పెరిగిపోయింది. వరికి అంటే దేశానికే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉండేది, ఆ తర్వాత తెలంగాణ ఒక అన్నపూర్ణగా చరిత్రకెక్కిన పరిస్థితి. ఈ గతమంతా ఘనం అని చెప్పుకునే పరిస్థితులే మాత్రమే ఇప్పుడు మిగిలాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఇది పూర్తిగా తిరగబడిందని చెప్పాల్సి ఉంటుంది. ఆర్థిక నిబద్ధత లేకపోవడం, క్రమశిక్షణ లేకపోవడం, ఆర్థికంగా ఒక దూరదృష్టి లేకపోవడం, వ్యూహాత్మక అడుగులు వేయకపోవడం వల్ల ఇవాళ పూర్తిగా నీరుగారిపోయిన పరిస్థితి. ఖజానాలో చూస్తుంటే గనక ఈ చేసిన అప్పులన్నీ కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కాదేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కరెక్ట్ స్వేచ్ఛ, అదే చెప్తున్నాను. ఎందుకంటే ఆర్బీఐ నుంచి ఎప్పటికప్పుడు ప్రతి శుక్రవారం కూడా పరపతి బాండ్ల రూపంలో ఆర్బీఐ రాష్ట్రాలకు వెసులుబాటు కల్పిస్తుంది, రుణ సేకరణకు సంబంధించిన వెసులుబాటు కల్పిస్తుంది. ఈ వెసులుబాటులో భాగంగా గతంలో అంటే ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం, అంటే ఏదైతే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం అనేది ఒకటి కేంద్ర ప్రభుత్వం చేసింది. ఈ చట్టం కట్టుబడి రాష్ట్ర జీడిపిలో కొంత శాతాన్ని, అంటే 3.25% మాత్రమే అప్పులు చేసేందుకు వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం చేసింది. ఇప్పుడు ఈ పరిధి దాటిపోయి, అంటే తెలంగాణ పరిస్థితి చూసుకుంటే కనుక ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం 49,000 కోట్ల రూపాయలు మాత్రమే ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి సేకరించాల్సి ఉంటుంది. కానీ ఆ పరిస్థితి ఎప్పుడో దాటిపోయింది. దాదాపుగా 69,000 పైచిల కోట్ల రూపాయలు, అంటే దగ్గర 70,000 కోట్ల రూపాయలను ఇప్పటికే ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి అప్పులు చేసిన పరిస్థితి. ఎప్పటికప్పుడు ఆర్బీఐని అప్రోచ్ అవ్వడం, ఆర్బీఐ దగ్గర పరపతి బాండ్లను కుదోపెట్టి లేదా పరపతి బాండ్లను కొంత టెన్యూర్కు అమ్మేసి నిధులు తెస్తున్న పరిస్థితి ఉంది. గడిచిన కొద్ది రోజుల క్రితం ఆర్బీఐ పూర్తిగా తెలంగాణ అప్పులు ఇవ్వడం మానేసింది. రుణ సేకరణ నుంచి తెలంగాణను దూరం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, ఇతర మంత్రులంతా కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరడం జరిగింది, కేంద్రాన్ని కోరడం జరిగింది. కొంతమేరకు ఎఫ్ఆర్బిఎం పరిధిలో వెసులుబాటు కల్పించాలని చెప్పేసి కోరిన పక్షంలో ఇప్పుడు వాళ్ళ నుంచి కొంత గ్రీన్ సిగ్నల్ వచ్చిన తరుణంలో మళ్ళీ 2 వారాలుగా ఆర్బీఐ ఏదైతే
నోటిఫికేషన్ ఇస్తుందో ఆ నోటిఫికేషన్లో తెలంగాణకు రుణసేకరణ ఈ పరపతి బాండ్ల అమ్మకం ద్వారా రుణసేకరణకు వెసులుబాటు కల్పిస్తూ ఆర్బీఐ మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గడిచిన వారం 2,000 కోట్ల రూపాయలు, ఈ వారం 3,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి పరపతి బాండ్లను అమ్మడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం సేకరించింది. ఈ 5,000 కోట్లతోనే కలిపి ఇవాళ 1,53,000 కోట్ల రూపాయల తెలంగాణ అప్పు చేరుకుందని చెప్పాల్సి ఉంటుంది. ఇంకా రాబోయే రోజుల్లో మరింత అప్పు చేస్తారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా ముగియనే లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకొక నెల మిగిలే ఉంది. ఇప్పటికే బడ్జెట్ అంచనాలు 2024-25 సంబంధించిన బడ్జెట్ అంచనాలు ప్రభుత్వం చేరుకోనలేదు. దాదాపుగా 60% కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపించట్లేదు. రాబోయే బడ్జెట్కు సంబంధించిన కసరత్తు కూడా జరుగుతుంది. మరి రాబోయే బడ్జెట్ ఏ మేరకు ఉంటుంది? గడిచిన బడ్జెట్కు ధీటుగా సరిసమానంగా ఉంటుందా, లేకుంటే కొంత ఎక్కువగా ఉంటుందా, లేకుంటే పోయిన బడ్జెట్ కంటే కొంత తక్కువగా ఉంటుందన్న ఒక అంచనాలు, స్పెక్యులేషన్ ఇప్పటికే మొదలయ్యాయి. వాస్తవ పరిస్థితి చూసుకుంటే కనుక రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల లోపే ఉండాలనే ఒక వాదన ఆర్థిక విశ్లేషకులు వినిపిస్తుంటే, ఆర్థిక శాఖ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే ఈ బడ్జెట్ అంటే 2025-26 బడ్జెట్ చూసుకుంటే కనుక దాదాపుగా 3,04,000 కోట్ల రూపాయల నుంచి 3,10,000 కోట్ల మేరకు ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. అంటే గత బడ్జెట్ మీద కనీసంగా 10% లేదా 15% పెంచుకునే అవకాశం ఉంటుంది. కానీ అసలు యాక్చువల్స్నే చేరుకోలేదు, అంచనాలనే చేరుకోలేదు. యాక్చువల్స్ చూస్తే ఆల్రెడీ చేసిన అప్పులకే ఎక్కడ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కనిపించని పరిస్థితి. ఎందుకంటే గతంలో చేసిన అప్పులకు సంబంధించి ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుంది, వాటిని సద్వినియోగం చేసిండు అని అంటే దానికి మించి ఇంకేమైనా వెసులుబాటు కల్పిస్తే దానికి అర్థం పర్థం ఉంటుంది. ఆల్రెడీ చేసిన అప్పులకే అవి ఎక్కడికి పోయినాయో లెక్క పత్రం లేదు, ఏం చేసిండో కనిపించట్లేదు. అట్లాంటప్పుడు మళ్ళీ ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అప్పులు చేస్తున్నా కూడా మరి కేంద్రం నుంచి మోదీ నుంచి ఒక సైలెన్స్ కావచ్చు, సహకారం కావచ్చు అందడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ప్రధానంగా? రాజకీయంగా చూస్తే కనుక ఇది ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కైన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ ఏకమయ్యాయనే ఒక వాదన కూడా రాజకీయ రూపంగా వస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే చేస్తున్న అప్పులకు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమానికి అసలు పొంతనే కుదరట్లేదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేనే లేదు. దాదాపుగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనే మాటనే ప్రభుత్వం మర్చిపోయిందన్న ఒక అనుమానం ఆర్థిక రంగ నిపుణుల్లోనే వ్యక్తమయ్యే కాడికి పరిస్థితి వెళ్ళిందని చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఒక్క పెండింగ్ ప్రాజెక్టు ముందుకెళ్లిన పరిస్థితి లేదు. ఎక్కడ కూడా ఒక్క మౌలిక సదుపాయ కల్పన కోసం కొత్త ప్రయాస జరిగిన ఉదంతం కూడా చోటు చేసుకున్న పరిస్థితి లేదు. ఈ పరిస్థితిలో మళ్ళీ ఒకసారి కేంద్రం దగ్గరికి రాష్ట్ర పెద్దలు వెళ్ళడం ఏంటి, కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు సానుకూలంగా స్పందించడం ఏంటి, ఇందుకు సంబంధించి ఎఫ్ఆర్బిఎం పరిధిలో కొంత వెసులుబాటు కల్పించడం ఏందనే ఒక విస్మయం ఆర్థిక రంగ నిపుణుల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే విభజన చట్టం మేరకు ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక 2,000 కోట్ల రూపాయలు ఏవైతే అంతర్జాతీయ బ్యాంకుల నుంచి రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు ఏవైతే రుణాలకు సంబంధించి పేమెంటు ఆంధ్రప్రదేశ్ తాము చెల్లించామని ఆ పేరిట ఈ సంఘటిత నిధి నుంచి ఏకాఏకిన 2,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఎగిరేసుకపోయిన విషయం తెలిస్తే, ఇందుకు కేంద్రం సమ్మతించిన విషయం తెలిస్తే, దీన్ని పూర్తిగా ప్రభుత్వం ఆక్షేపించిన తరుణంలో ఆ 2,000 కోట్లకు బదులుగా మార్కెట్ బారోయింగ్స్కు కొంత వెసులుబాటు కల్పిస్తామని చెప్పేసి అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం పెద్దలు హామీ ఇచ్చారు. అయితే ఆ 2,000 కోట్ల మేరకే మార్కెట్ బారోయింగ్స్కు వెసులుబాటు కల్పిస్తామని చెప్పినా కానీ ఇప్పుడు దాదాపుగా 49,000 కోట్ల రూపాయల ఎఫ్ఆర్బిఎం పరిధి, దాదాపుగా 69,000 పైచీలకు దగ్గర 70,000 కోట్ల రూపాయల మేరకు ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి అంటే 20,000 కోట్ల రూపాయలు ఎక్కువగా ఆ రుణ సేకరణ జరిపిన పరిస్థితి అయితే ఉందో ఇది ఖచ్చితంగా రాజకీయాన్ని చూసుకుంటే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటయ్యాయి, తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతికి కేంద్రం ప్రోత్సాహం ఇస్తున్నట్టుగా పరోక్షంగా సంకేతాలు వస్తున్నాయని చెప్పేసి కూడా ఒక విశ్లేషణ వినిపిస్తోంది. స్వేచ్ఛ.